గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్ రన్ ట్రేడింగ్. ఈరోజు మనం ఫ్యూచర్ గ్రిప్ డీల్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దాని స్టేటస్ ఏంటి, అలాగే ఎన్సిఎల్టీలో దాని స్టేటస్ ఎలా ఉంది, సుప్రీంకోర్టులో హియరింగ్ ఎప్పుడు, అలాగే ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు గురించి హియరింగ్ ఎప్పుడు ఉంది, దాని డేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఈ డీలు అందరికీ తెలుసు, 24,713 crores తోటి ఫ్యూచర్ గ్రూప్లో ఉన్న 19 కంపెనీలు రిలయన్స్లోకి మెర్జ్ అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించిన షేర్ స్వైప్ గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకు ముందర. ఇప్పుడు ఈ డీల్లో జరిగిన నెక్స్ట్ అప్డేటెడ్ స్టేటస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఇక్కడ చూస్తున్నది ఇవన్నీ ఎఫ్బీబీ కానీ, బిగ్ బజార్, అలాగే ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించిన బిగ్ బజార్ కానీ, సెంట్రల్ కానీ, బ్రాండ్ ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ రిలయన్స్ ఫ్రెష్, సూపర్ మార్కెట్, ఇవైతే ఎలా ఉన్నాయో రిలయన్స్ డీల్ తోటి ఇవన్నీ 19 కంపెనీలు దీంట్లో డీల్ మెర్జ్ అవ్వబోతున్నాయి. అలాగే ఈ డీల్లో జరుగుతున్న ఫైట్ గురించి ముగ్గురు వరల్డ్ బిగ్గెస్ట్ ఆయన అమెజాన్ అధిపతి బాయ్ జోర్డన్స్ గురించి, అలాగే ఫ్యూచర్ గ్రూప్ ఈయన మనం అలాగే బిగ్ బజార్ ఫౌండర్ అండి, ఈయన ఫ్యూచర్ గ్రూప్ యజమాని కిషోర్ బియానీ గారు. ముఖేష్ అంబానీ గురించి అందరికీ తెలుసు, ఈయన రిలయన్స్ ఓనర్ అండి ముఖేష్ అంబానీ గారు. సో ఈ ముగ్గురు మధ్యన ఈ డీల్ అనేది ఇద్దరి మధ్యన డీల్ జరుగుతుంది, ఈయన మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు అమెజాన్ ఆయన. సో ఇప్పుడు దీని గురించి ఈ కేసు అప్డేట్ గురించి ఒకసారి చూద్దాము. కేసు హియరింగ్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది. ఫస్ట్ దీంట్లో ఎన్సిఎల్టీ అనేది మెయిన్ క్రైటీరియా అండి. ఇది అయితేనే ఫర్దర్ డీల్ అనేది ఉంటుంది. ఈ డీల్ కంప్లీట్ కావాలంటే ఇప్పటి వరకు వచ్చిన అప్రూవల్స్తో పాటు ఎన్సిఎల్టీ అప్రూవల్ అనేది చాలా కీలకం. ఇక్కడ అమెజాన్ వాళ్ళు ఈ ఎన్సిఎల్టీ ఏదైతే అప్రూవల్ ప్రాసెస్ జరుగుతుందో దాన్ని మళ్ళీ పీల్ వేశారు. ఏమంటున్నారంటే అమెజాన్ రికార్డ్స్ ఎన్సిఎల్టీ నాట్ టు పర్మిట్ ఫ్యూచర్ గ్రూప్ షేర్ హోల్డర్స్ మీట్. ఇది ఇంతకు ముందు తెలుసు, సింగపూర్ ఆర్బిట్రేషన్ కేసులో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు గెలిచారు అమెజాన్ వాళ్ళు. ఆ కేసు క్లియర్ అయ్యేంత వరకు ఈ మీట్ అనేది జరగకూడదు, ఆర్బిట్రేషన్ సంబంధించిన ఈ ప్రొసీడింగ్స్ క్లియర్ అయిన దాకా ఈ ఎన్సిఎల్టీ మీట్ అనేది జరగకూడదు, ఆగాలి అని చెప్పేసి అమెజాన్ వాళ్ళు ఈ ఎన్సిఎల్టీకి మళ్ళీ నోట్ చేశారు. సో దాన్ని ఎన్సిఎల్టీ వాళ్ళు క్లియర్గా రిజెక్ట్ చేశారు అది. సో ఫర్దర్ ప్రాసెస్ అనేది ఈ మార్చ్ ఎండింగ్ వరకు తెలుస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ అండి, ఇది మేజర్ న్యూస్. రేపు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 22nd సంబంధించిన కేసు లిస్ట్ అండి. ఈ 22nd సంబంధించిన కేసు లిస్ట్ వన్ ఆఫ్ ది లిస్ట్ మన అమెజాన్ వాళ్ళు వేసిన ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించి రేపు ఇక్కడ మీరు డేట్ కూడా క్లియర్గా చూడొచ్చు. డైలీ కేసు లిస్ట్ ఫర్ డేటెడ్ 22nd February 2021. సో ఈ డేట్లో ఈ అమెజాన్ది దీంట్లో ఉంది. సో ఈ కేసు నెంబర్ 16 అండి, ఇది 16 కేసు, ఇది దీని యొక్క కేసు నెంబర్ ఇది. సో రేపు ఇది కూడా హియరింగ్ ఉంది. రేపు దీని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. రేపు స్టేటస్ ఏంటనేది రేపు చాలా ఇంపార్టెంట్ డే ఫర్ రిలయన్స్ డీల్ అండి. సో అలాగే ఇప్పుడు చార్ట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఏం చూసాం, ఎన్సిఎల్టీ అప్రూవల్ స్టేటస్ చూసాము, అలాగే సుప్రీంకోర్టు స్టేటస్ చూసాము. అందరికీ తెలుసు 26th ఢిల్లీ హైకోర్టులో కూడా హియరింగ్ ఉంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో టిల్ దెన్ ఈ సుప్రీంకోర్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే ఎన్సిఎల్టీ కూడా ప్రాసెస్లోనే ఉంది. సో వాళ్ళు ఢిల్లీ హైకోర్టు గురించి జరిగే స్టేటస్ ప్లస్ సుప్రీంకోర్టులో జరిగే స్టేటస్ కూడా బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే షేర్ హోల్డర్ మీట్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఫర్దర్ అప్రూవల్ కావాలంటే కంపల్సరీ షేర్ హోల్డర్ మీటింగ్ మాత్రం కంపల్సరీ అవ్వాలి, తర్వాతే ఎన్సిఎల్టీ అప్రూవల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చార్ట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చార్ట్ అండి, ఫ్యూచర్ రిటైల్. సో ఫ్యూచర్ రిటైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ గ్రూప్లో. ఇది బిగ్ బజార్ అండి, ఫ్యూచర్ రిటైల్ అంటే బిగ్ బజార్. సో ఇప్పుడు మనం వీక్లీ చార్ట్లో ఉన్నాం. విల్ మూవ్ టు డే చార్ట్. సో డే చార్ట్ అండ్ కన్సాలిడేషన్ లెవెల్. సో అంతా కన్సాలిడేషన్ లెవెల్లోనే ఉంది. సో ఈ మెయిన్ ప్యాటర్న్ వచ్చేసి 81.95
సో 83 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి. 83 వన్స్ 83 క్రాస్ అయితేనే 83 దాటి దాని యొక్క లెవెల్స్ సస్టైన్ చేస్తేనే మనం 100 లెవెల్స్ అనేది మనం క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనం చెప్పుకున్నాం కదా, ఓవర్ సోల్డ్ రీజన్ నియర్ బై ఉంది. సో కొంచెం డౌన్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మండే పాజిటివ్ న్యూస్ కరెక్ట్గా ఉంటే ఇట్ కెన్ బి అప్పర్ సర్క్యూట్ అండి. సో నెక్స్ట్ అండి ఫ్యూచర్ కన్జ్యూమర్, స్మాల్ ప్యానీ స్టాక్ అండి. ఇది వన్ ఆఫ్ ది ఫ్యూచర్ గ్రూప్ ఉన్న ప్యానీ స్టాక్ ఎఫ్ఎంసీజీ. సో దీంట్లో ఆల్రెడీ కన్సల్టేట్ లెవెల్లో జరుగుతుంది. ఇది మన వీక్లీ చార్ట్ కూడా. సో విల్ మూవ్ టు డే చార్ట్. సో డే చార్ట్ కూడా అండర్ కన్సాలిడేషన్ లెవెల్. సో క్లియర్ కన్సాలిడేషన్ లెవెల్లో ఉంది. ఇన్ మెయిన్ 9 రూపీస్ అండి. సో ఈ 9 రూపీస్ 15 పైసా, వన్స్ 9 రూపీస్ 15 పైసా దాటి సస్టైన్ చేయగలిగితేనే ఈ ఫర్దర్ 11 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అప్ టు 11 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా ఓవర్ సోల్డ్ రీజన్ నియర్ బై ఉంటుంది. ఇది డే చార్ట్. సో 52 వీక్స్ ఏమో 21 రూపీస్. సో విల్ మూవ్ టు ఫ్యూచర్ సప్లై చైన్. సో ఇది కూడా వీక్లీ చార్ట్ కన్సాలిడేషన్ జోన్లో ఉంది, ఓవర్ డాట్ రీజన్లో ఉంది. సో అలాగే ఇప్పుడు వి విల్ మూవ్ టు డే చార్ట్ అని. సో డే చార్ట్ కూడా సో మిగతా ప్యాటర్న్ లాగే ఇది కూడా అండర్ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. సో ఓవర్ సోల్డ్ నుంచి ఓవర్ బ్రాట్ నుంచి ఓవర్ సోల్డ్ రీజన్కి డౌన్వర్డ్ చూపిస్తుంది. సో సెల్లింగ్ ప్రెజర్ ఉంది దీంట్లో కూడా. నెక్స్ట్ ఎఫ్ఎల్ అండి, ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. ఫర్దర్ మెర్జ్ అయ్యేది దీంట్లోనే. సో 52 వీక్స్ 25 రూపీస్. ఇది వీక్లీ చార్ట్లో ఉంది. ఇట్స్ అండర్ కన్సల్టేషన్ జోన్. మూవ్ టు డే చార్ట్. సో అగైన్ ఇది కూడా కన్సల్టేషన్ జోన్లోనే ఉంది. వన్స్ ఇది 13 రూపీస్ అబవ్ ట్రేడ్ చేయగలిగితే, 13 రూపీస్ అబవ్ అంటే 13 టు 13.7 బిట్వీన్ ఇది కనుక క్రాస్ చేసి ట్రేడ్ చేయగలిగితేనే సో ఫర్దర్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ రిలయన్స్ షేర్స్ కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందని. ఇది కూడా వీక్లీ చార్ట్. సో ఇట్స్ కమింగ్ అండర్ కన్సల్టేషన్ జోన్లో ఏం లేదు. సో ఆల్రెడీ అమెజాన్ దుబాయ్ వాళ్ళతో C2C తెలుసు కదా, కెమికల్ నుంచి కెమికల్లోకి మూవ్ అవుతుందని. సో వాళ్ళకి ఇది పాజిటివ్ పాయింట్, అందుకోసం పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఫ్యూచర్ డీల్ అనేది సెకండరీ. ఫస్ట్ అది అబుదాబితో జరుగుతున్న డీల్ వల్ల ఈ అప్పర్ లెవెల్ అనేది మూవ్ అవుతుంది ఇక్కడ. సో దీని బయింగ్ లెవెల్ ఎప్పుడు 1600 నియర్ బై. సో 1600 నియర్ బై ఎప్పుడు వచ్చినా ఈజీగా కొనచ్చు. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇది ఫ్యూచర్ గ్రూప్ కానీ రిలయన్స్కి కానీ రేపు చాలా ఇంపార్టెంట్ డే అండి. ఈ కేసు అనేది నెగ్గితేనే ఫర్దర్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎన్సిఎల్టీలో కానీ. సో ఫర్దర్ డీల్లో ఏదైనా సరే ఈ అమెజాన్ వాళ్ళు వేసిన కేసుని బట్టి ఈ దీంట్లో జరిగే ఫర్దర్ ప్రాసెస్ అంతా సుప్రీంకోర్టు రేపు హీరింగ్ బట్టి డిపెండ్ అవుతుంది. సో వాళ్ళు ఏదైనా ఫర్దర్ డిలే వస్తే అగైన్ డౌన్వర్డ్ అనేది దీంట్లో చూడొచ్చు. మళ్ళీ ఫ్యూచర్ రిటైల్స్లో కానీ, ఫ్యూచర్ కన్జ్యూమర్లో కానీ, ఫ్యూచర్ సప్లై చైన్ అండ్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్లో కానీ. సో మీరు బయింగ్ లెవెల్స్ ఫ్యూచర్ రిటైల్లో బయింగ్ లెవెల్ అండి నియర్ బై 73 ఓన్లీ. సో ఫ్యూచర్ కన్జ్యూమర్లో 7 పాయింట్ చేంజ్ అండి, 8.1 అండి. సో దిస్ ఈజ్ 8.1 నియర్ బై 8.1. యూ కెన్ బై ఓవర్ హియర్. అండ్ ఫ్యూచర్ సప్లై చైన్లో మనం ఇంత ముందర చెప్పుకున్నాం 95 రూపీస్ దగ్గర ఎప్పుడైనా బై చేయొచ్చని. అలాగే ఎఫ్ఈఎల్లో 10.3 అండి. సో 10.3 నియర్ బై 10.3 దగ్గర మాత్రమే ఎఫ్ఈఎల్లో కొనాలి. ఫర్దర్ దీంట్లో ఏం బై చేయొద్దు, ఎందుకంటే దీంట్లో ఎటువంటి స్వైప్ రేషియో లేదు. సో లాస్ అవుతారు కాబట్టి దీంట్లో 10.3 ఉంటే మాత్రమే బై చేయండి. సో రిలయన్స్ ఆల్రెడీ చెప్పాం, ఇప్పుడు అంత ఈజీగా డౌన్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అబుదాబితో జరుగుతున్న డీల్ తోటి. సో ఇది గోయింగ్ ఆన్ అప్పర్ సర్క్యూట్స్, అప్పర్ లెవెల్ అండి. సో దిస్ ఈజ్ మై కంక్లూజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.
and click on bell icon. Thank you.